పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఇది మన ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథము 17వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొక్కుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అల్పుడను నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి మాతో మీరే మాట్లాడమని నాయన పిల్లలు అలర చేయకుండా సమ్మతి గల మనసు, నెమ్మది గల హృదయం దయచేయండి ప్రభువా. పరిశుద్ధాత్మదేవ మీ శైలిలో మీ స్థాయిలో ఒప్పింపచేయమనిగా గ్రహింపచేయమనిగా మీరే మీ కార్యాలన్నీ మాలో చేయమని యేసుక్రీస్తు ప్రభు శక్తి గల పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమె. ప్రియులారా, మనం చదువుకున్న భాగంలో భక్తుడు నా మొరను అంగీకరించుము అని ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రార్థనకు చెవియొగ్గుము అని ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో మొర అని కనపడితే అది కన్నీటి ప్రార్థన అని మనం అర్థం చేసుకోవాలి. ఏంటండి, ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో మొర అని కనపడితే అది కన్నీటి ప్రార్థన అని మనం అర్థం చేసుకోవాలి. నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మొర అంగీకరించుము అన్నాడు. వీళ్ళరా మనం కూడా ప్రార్థన చేస్తాం. బైబిల్ గ్రంథంలో భక్తులు ప్రార్థన చేశారు, మొరపెట్టారు. అలాగే మనం కూడా ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం అండి. అయితే బైబిల్ గ్రంథంలో భక్తులు చేసిన ప్రార్థన అది కన్నీటి ప్రార్థనగా మనకి చాలామందిని మనం చూసినప్పుడు మనం గమనించగలుగుతాం. ప్రార్థన అంటే మన అవసరతలు, మన యొక్క దేవునికి చెప్పుకొని ఆ యొక్క బాధలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ మనం ఒకసారి చెప్పుకుంటాం. తర్వాత రోజు ప్రతి పూట చెప్పుకోవాలా, ప్రతి పూట ప్రార్థన చేయాలా అని మనం అంతా ఆ సమస్య తీరేదాకా దేవుని పాదాలు వదలకుండా, విసుకకుండా ప్రార్థన చేయడం అనేది చాలామందిలో మనకి అరుదుగా కనపడుతూ ఉంటుంది. ఏదో మనకు అవసరమైంది ఆ రోజు ప్రార్థన చేస్తాం, మరుసటి రోజుకి మర్చిపోతాం. మన ప్రార్థన ఎలా ఉంటుంది. కానీ బైబిల్ గ్రంథంలో భక్తుల యొక్క ప్రార్థన విధానం ఎలాగుందంటే వారు కన్నీళ్లతో మొర్ర పెట్టినట్టుగా మనకు కనపడుతుంది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఫరో వారిని పరిపాలన చేస్తూ వారి మీద అధికారాన్ని చలాయిస్తూ వారిని బానిసలంటే ఇంకా చాలా దారుణంగా ఇటుకలు వాళ్ళే చేయాలి, గడ్డి వాళ్ళే తెచ్చుకోవాలి, వాళ్ళకి హక్కులేమి లేవన్నట్టుగా వాళ్ళ యొక్క రక్తాన్ని అంతటిని పీల్చి పిప్పు చేసుకుంటూ తన రాజ్యంలో బాగా వారిని బానిసత్వం చేయించుకుంటూ ఉన్నాడు. వారికి నిద్ర కరువైంది, బలం తగ్గిపోయింది. వారందరూ కూడా చాలా బాధపడుతూ వారు దేవుని సన్నిధిలో వారు మొర్ర మూలుగుల్లాగా
దేవుని సన్నిధికి వెళ్ళిందంట. వారు మొర 430 సంవత్సరాలు పెట్టారు. ఎన్ని సంవత్సరాలండి? వారు ఆ బానిసత్వం భరాయించలేక, తట్టుకోలేక 430 సంవత్సరాలు అక్కడ బానిసత్వం చేసి దేవునికి మొర పెట్టారంట. ఆ మొర దేవుని సన్నిధికి వెళ్ళింది. ఆ మొర వెళ్ళిన వెంటనే దేవుడు మోషేని ఏర్పాటు చేసుకుని, మోషేని పిలుచుకుని ఆయనను పంపించి, మోషే ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలులందరినీ కూడా ఫరో చేతుల నుంచి విడిపించి రక్షించినట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, అలాగే బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు మనం కూడా దేవునికి మొర్ర పెట్టాలా, కన్నీటితో ప్రార్థన చేసేటువంటి అనుభవాలు మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మామూలుగా ప్రార్థన చేస్తే జవాబు కొంచెం లేట్ అవ్వచ్చేమో, కానీ కన్నీళ్లతో ప్రార్థన చేస్తే మాత్రం జవాబు ఏదో టెలిగ్రామ్ వచ్చినట్టుగా వస్తుందన్నమాట అండి. చాలా స్పీడ్ పోస్ట్ అంటారు కదా, మామూలు పోస్ట్ వేరేగా ఉంటుంది, స్పీడ్ పోస్ట్ వేరేగా ఉంటుంది. ఎమర్జెన్సీ కాల్ అంటారు కదా, ఆ టైప్లో చాలా వెంటనే మనకి జవాబులు రావడం మనం చూస్తాం. హిజ్కియా అనే రాజుగారికి వీపు మీద ఆ యొక్క క్యాన్సర్ వ్యాధి వచ్చి పుండు ఒకటి ఏర్పడింది. ఈ రోజుల్లోనే పేగుల క్యాన్సర్ అని, ఆ క్యాన్సర్ అని, ఈ క్యాన్సర్ అని రకరకాల క్యాన్సర్లు అంటున్నారు. ఈ రోజుల్లో కూడా వైద్యం చాలా చాలా కష్టంగా ఉంటుంది. కుర్రోడికి ఏదో క్యాన్సర్ అని నాకు గుర్తులేదు, ఇలాగ ఉండేవాడు కుర్రోడు, మంచి బలంగా ఇలాగ అయిపోయాడు, ముఖం అయిపోయింది, ముక్కుకి ఏదో గొట్టాలు వేసారు, అలాగే తిరుగుతున్నాడు బండి మీద. కానీ ఆయన్ని చూసినప్పుడు బాధ వేస్తుంది నాకు. ఏంట్రా తమ్ముడు ఇలాగ అయిపోయాడంటే ఏదో చెప్పాడు, గుర్తు రావట్లేదు నాకు, ఏదో క్యాన్సర్ అన్నాడు, వైద్యం జరుగుతుందని అన్నాడు. ఆ పిల్లోడు చాలా ముఖం ఇంత అయిపోయింది, ముఖం చాలా బాధేస్తుంది ఆయన్ని చూస్తే. ఈ రోజుల్లో కూడా మాకు తెలిసిన ఒక వ్యక్తి ఏదో కడుపులో పేగులకు సంబంధించింది ఏదో క్యాన్సర్ అన్నారు, చాలా కాలం పోరాడింది, చనిపోయింది. ఈ రోజుల్లో కూడా సరైన వైద్యం సరిగా అందని పరిస్థితి. ఆ రోజుల్లో ఇక స్తోత్రం అండి, ఆయన ఇక చచ్చిపోతాడు. ఇక యెషయా ప్రవక్త ద్వారా దేవుడు వర్తమానం పంపాడు, రాజా హిజ్కియా రాజా, నీ దీపం చక్కబెట్టేసుకొని టైం అయిపోయింది అని చెప్పేసి వర్తమానం దేవుడు చెప్పమన్నాడని చెప్పినప్పుడు ఆ రాజుగారు చేసిన పని, గోడ వైపు తిరిగి కన్నీళ్లతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడంట. నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నావు, యథార్థంగా సత్యముతో నేను ఎలా నడుచుకున్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్నాడు. అంతే, 1 నిమిషం 2 నిమిషాలు ప్రార్థన చేశాడు, గంటలేం చేయాల, కన్నీళ్లతో చేశాడు అండి. వెంటనే పరలోకం వెళ్ళిందంటండి ప్రార్థన. ఇంకా వర్తమానం చెప్పిన యెషయా గారు రాజభవనం మెట్లు దిగుతూ ఇంకా రోడ్డు మీద కూడా వెంటనే దేవుడు మరలా ప్రత్యక్షమై యెషయాకి, నానా యెషయా, నువ్వు మరలా వెనక్కి వెళ్ళి హిజ్కియాతో చెప్పు, 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చానని చెప్పు అన్నాడు. మరి ఎలా ప్రభువా, మరి వ్యాధి ఎలా తగ్గుద్దంటే అంజూరపు పండ్ల మొద్దోడు తెచ్చి దాని మీద పెట్టమని తగ్గిపోద్దని చెప్పాడు దేవుడు. యెషయా గారు వచ్చాడు, రాజా హిజ్కియా గారు, మీరు కన్నీళ్లతో ప్రార్థన చేయడం దేవుడు చూశాడట, మీకు 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చానని చెప్పమన్నారు అని అంటే, ఈ వ్యాధి తగ్గేది కాదు నాన్న, ఈ రాచపుండు, ఈ క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పుడు చచ్చిపోతాడు, బతకడం, దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చానంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదని అంటే, అప్పుడు యెషయా ప్రవక్త ఒక పూటని వెనక్కి జరపటానికి ఈ నీడ 10 మెట్లు వెనక్కి వెళితే నమ్ముతావా అంటే, నమ్ముతాను అన్నాడు. ఒక పూట దేవుడు అతడిలో నమ్మకం కలిగించడం కోసం ఒక పూటని, సృష్టిని వెనక్కి జరిపేశాడు దేవుడు. పొద్దున్నే 6 గంటలకు ఉన్నప్పుడు, 7 గంటలకు ఉన్నప్పుడు మన నీడ ఎలాగ ఉంటుంది అండి, 12 గంటలకు వచ్చాక మన నీడ ఎలాగ ఉంటుంది, 12 గంటలకు వచ్చినప్పుడు తిన్నగా వచ్చేది మన నీడ, 7 గంటలకే ఇక్కడ నుంచి అంత లెక్క కనపడుతుంది నీడ. అలాగా ఒక పూట వెనక్కి జరిగిపోయిందంటే అప్పుడు నమ్మాడు, అమ్మ బాబోయ్, దేవుడు నా కోసం ఎంత అద్భుత కార్యం చేశాడు, అయితే నేను బతుకుతాను, నేను చచ్చిపోను, నా వ్యాధి తగ్గిపోద్ది, మరి ఎలా తగ్గుద్దాయా అని అంటే, అంజూరపు పండ్ల ముద్దడు తెచ్చుకుని పెట్టుకోమని దేవుడు చెప్పాడు ముందే అని చెప్పితే, రాజుగారు కదా అంజూరపు ముద్దలు తెప్పించుకున్నాడు, పెట్టుకున్నాడు. 3వ రోజున వెళ్ళి దేవుని మందిరంలో ఆయనను ఆరాధన చేశాడంట. దేవునికి స్తోత్రం కలిగినగాక. కన్నీటి ప్రార్థన అంత ఫాస్ట్గా ఉంటుందని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, మనం ఏదో అందరిలాగే మనం కూడా ప్రార్థన చేస్తున్నాం అన్నట్టుగా కాకుండా, మన ప్రార్థనలో ఎడతెగని ప్రార్థన అంటాడు ఏమండి, విసుగక ప్రార్థన అంటాడు, మొర్ర పెట్టడం అంటాడు, కన్నీళ్లతో ప్రార్థన చేయడం అనే ఒక అలవాటును మనం నేర్చుకోవాలని ప్రభు పేరట నేను మీ అందరికి కూడా మనవి చేసుకుంటూ ఉన్నాను. ఏమండి, మనం ఏదైతే మన అవసరం, మన యొక్క ధ్యాస దేని మీద అయితే పెట్టి మనం ప్రార్థన చేస్తున్నామో, మొరపెడుతున్నామో, దాన్ని మనం కళ్ళారా చూస్తాం. ఖచ్చితంగా మీరు దేని మీద అయితే కాన్సన్ట్రేషన్ చేసి మీరు మొరపెడుతున్నారో
ఆ మొరకి తగిన ఫలితం ఖచ్చితంగా మీరు చూస్తారు, అందులో అనుమానం ఏమీ లేదు. కాబట్టి మనం దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత కన్నీళ్లతో ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలా. ప్రార్థనలు చెయ్యాలి. వచ్చి కాసేపు కూర్చుని 4 మాటలు విని ఆమేన్ అనగానే వెళ్ళిపోతాం కాకుండా కాసేపు ప్రార్థన సమయంగా కేటాయించుకుని మందిరంలోనే ప్రార్థన చేయటం కూడా కొంత సమయం మనం కేటాయిస్తే బాగుంటుందని నేను అనుకుంటా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటి మాట ఏమిటనగా ప్రియులారా, ఏలియా అనే ప్రవక్త గారు ఉన్నాడు. ఎవరండి? ఏలియా అనే ప్రవక్త గారు ఉన్నాడు. ఆయన వెళుతూ వెళుతూ తన దుప్పటిని ఎలీషా అనే కుర్రోడి మీద వేసాడు. దుప్పటి వేయగానే ఎలీషా అనే ఆయనకి అర్థమైంది, ఈయన నన్ను శిష్యరికానికి పిలుస్తున్నాడని అర్థమై వెంటనే, అయ్యా గురువు గారు, నేను మా అమ్మ నాన్నకి ముద్దు పెట్టుకుని వస్తాను అన్నాడు. ఓకే నాన్న, నేను నా వల్ల నిర్బంధం ఏమి లేదు, నేను పలానా చోట ఉంటాను, నువ్వు చూసుకునిరా అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఈయన వెళ్ళి ఈయన దున్నుతున్నటువంటి ఆ నాగలని చీల్చి ఆ ఎద్దులను వధించి ఊరు వాళ్ళందరికీ ఒక గొప్ప విందు చేసి అమ్మకి నాన్నకి చెప్పి ముద్దెట్టుకుని ఆయనకి శిష్యరేఖం చేయడానికి వెళ్ళిపోయాడు. వెళ్ళింది మొదలు ఏలియా చుట్టూ తిరుగుతున్నాడు, ఏలియాతో పరిచర్లో ఉన్నాడు, ఆయన చేతి మీద నీళ్లు పోస్తున్నాడు, ఆయన ఏది చెప్తే పని చేస్తున్నాడు, ఆయనకు శిష్యుడిగా ఆయన వెంటే ఉన్నాడు. ఒకానొక రోజున ఆ ఏలియాను దేవుడు కొనిపోబడే రోజు వచ్చినప్పుడు ఏలియా ఇంకా కూసేపట్లో వెళ్ళిపోతాడనగా ఏలియా అడుగుతున్నాడు, నాన్న నీకేం కావాలి? నన్ను వెంబడించి నాకు శిష్యుడిగా నేను ఏ పని చెప్తా పని చేస్తున్నావు, నీకేం కావాలో కోరుకున్నానా అంటే అన్నాడు, నీ మీద ఉన్న ఆత్మలో 2 పాళ్ళు ఆత్మ నాకు కావాలని అడిగాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ప్రియులారా, అప్పుడు ఏలియా అన్నాడు, అది నా చేతిలో లేదు నాన్న, నేను ఇవ్వగలిగింది అయితే ఇద్దును, అది నా చేతిలో లేదు, 2 పాళ్ళ ఆత్మని దేవుడే ఇవ్వాలి. నన్ను నిన్ను వేరు చేసి దేవుడు నన్ను తీసుకెళ్ళిపోతున్నప్పుడు గనక నేను నీకు కనబడితే నీకు ఆ యొక్క 2 అంతల ఆత్మ దేవుడు ఇస్తాడన్నట్టు చెప్పాడు. అగ్ని రథాలు వచ్చినాయంట, ఏలియాను ఎలీషాను వేరు చేసినాయంట. అగ్ని రథాల్లో ఎక్కించుకుని ఏలియాను తీసుకెళ్ళిపోతూ ఉంటే ఎలీషా అన్నాడు, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతును నీవే కదా అంటూ కన్నీళ్లతో ఏడ్చాడు. అంటే ఇప్పుడు ఎలీషా యొక్క ఆ కన్నీటి ప్రార్థనలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, ఇశ్రాయేల్ అందరికీ రథము రౌతు ఆయనేనంట. ఎవరండి? రథము రౌతు కూడా నీవే కదా నా తండ్రి అని ఏడ్చాడు. ఏడిస్తే అలా చూస్తూ ఏకాగ్రతగా ఉంటే ఆయన వెళ్ళిపోతాం అలా కనపడతా ఉంది. ఆయన దుప్పటొచ్చి ఈయన మీద పడింది. వెంటనే 2 అంతల ఆత్మను సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఏమని ఏడ్చాడు ఎలీషా? ఇశ్రాయేలు వారికి రథము రౌతు నీవే అని ఏడ్చాడు. అమ్మా ఏమని ఏడ్చాడు చెప్పండి? ఇశ్రాయేలు వారికి రథము రౌతు నీవే అని ఏడ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు అందరూ ఉన్నారనుకోండి, మొత్తం ఒక 30 లక్షలు అనుకోండి అలాగా ఉదాహరణకి. ఈ 30 లక్షల మందికి ఒక రాజు ఉంటాడు. ఆ రాజు రథంలో కూర్చొని ఉంటే ఆ రథము నడిపించే ఆయనను రౌతు అంటారు. రథాన్ని నడిపించే ఆయన ఏమంటారండి? రౌతు అంటారు. ఇప్పుడు రాజుగారు రథంలో కూర్చున్నాడు, కానీ ఆ రథము ఆ రౌతు ఎవరంట? ఏలియా. ఎవరండి? ఏలియా. ఆ రథము ఆ రౌతు కూడా ఏలియాయే అన్నట్టుగా ఎలీషా గారు ఆయనను గూర్చి కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ, ఇజ్రాయేలు వారికి రథముగా ఉన్న నీవు, రౌతుగా ఉన్న నీవు, ఇజ్రాయేలు రాజ్యాన్ని నడిపించగలిగిన అలాంటి కెపాసిటీ ఉన్నటువంటి ప్రవక్తమైన నీవు వెళ్ళిపోతున్నావా నా తండ్రి అంటూ ఏడ్చాడు. ఇప్పుడు ఈయన యొక్క భారం, ఈయన యొక్క కన్నీటిలో ఉన్న సారాంశం ఏమిటనగా, ఇజ్రాయేల్ రాజు ఏదైనా పని చేయాలంటే ఎవరిని అడుగుతాడు? ఇజ్రాయేల్ రాజు ఏదైనా పని చేయాలంటే ఎవరిని అడుగుతాడు? ఏలియాని అడగాల. నాయనా ఏం చేయమంటావు అని ఏలియాని అడుగుతాడు. ఏలియాకు దేవుడు చెప్తాడు, ఫలానా శత్రువు రాజు రాబోతూ ఉన్నాడు, నువ్వు ఈ మార్గంలో వెళితే అతను నీకు అప్పగిస్తాను అని దేవుడు ఏలియాకు చెప్తే, ఏలియా రాజుకు చెప్తే రాజుగారు ముందే ఆ మార్గంలో కాపు కాసి వాళ్ళని జయిస్తూ ఉంటాడు. ఇప్పుడు రాజుగారి దగ్గర ఏమీ లేదు. రాజుగారి దగ్గర ఆయన రాజుగారే, కానీ నడిపించేది మొత్తం అంతెవరో? ఏలియా గారు. ఎవరైనా నడిపించేది ఎవరో? రథము ఆయనే, రౌతు ఆయనే. ఏం చెయ్యాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలాగ నడిపించాలో రాజ్యాన్ని మొత్తం నడిపించేది ఏలియా గారు. ఇప్పుడు ఏలియా గారు వెళ్ళిపోయారు. అలాంటి స్థానాన్ని ఇప్పుడు ఎవరికి ఇచ్చాడంటే దేవుడు? ఎలీషాకి ఇచ్చేశాడు.
ఇప్పుడు ఒక శత్రువు రాజు మాటిమాటికి ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి రావడానికి ప్లాన్లు గీస్తూ ఉన్నాడు. ఎలీషా టైంలో ప్లాన్లు గీస్తూ ఉంటే దేవుడు ఎలీషాకు చెప్తున్నాడు, పలానా రాజు ఆ వైపు నుంచి యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, రాజుకి తెలియజేయి అక్కడ సైన్యాన్ని పెట్టమను అని. ఎలీషా గారు రాజుగారి కౌరు పంపుతాడు, పలానా చోట మన సైన్యాన్ని పెట్టి కాపలా కాయండి, శత్రురాజు ఆ మార్గం గుండా రాబోతున్నాడని దేవుడు చెప్తున్నాడంటే రాజుగారు అయ్యా అలాగే అని అక్కడ సైన్యాన్ని పెడితే అన్నట్టుగానే వాడు వస్తాడు, వీళ్ళు వాడిని జయించేస్తారు. వాడు వెళ్ళిపోయి మళ్ళీ మీటింగ్ పెడతాడు, రే మనం అలాగే వస్తున్నామని వాళ్ళకెవరు చెప్పారా, మనలోనే ఎవడన్నా ఉన్నాడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడని అంటే ఎవడో లేడు బాబు, మనందరం నమ్మకస్తులే అని చెప్తున్నారు. ఎలాగాడు ఎన్ని ప్లాన్లు గీసినా పని అవుతలేదు. అప్పుడు అందులో ఒకడు అన్నాడు, ఆ రాజ్యంలో ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్తకి దేవుడు తెలియపరిచేస్తూ ఉంటాడు, అతడు రాజుకు చెప్పేస్తూ ఉంటాడు, మనం ఏమీ చేయలేము అని చెప్తే అసలు ఎలీషా అన్న ఉండేది ఆడి గొడవ ఏదో చూద్దామని వాళ్ళు వచ్చి ఎలీషా ఉన్న పర్వతాన్ని చుట్టుముట్టేశారంట. ఎలీషా ఉన్న పర్వతాన్ని చుట్టుముట్టేశారు. చుట్టుముట్టేస్తే గెహాజీ పొద్దున్న లెగ్గానే చూస్తే రథాలతో మొత్తం పర్వతం అంతా చుట్టబడిపోయింది. మనం ఇంక అయిపోయాం ఎలీషా గారు మనం అయిపోయామని గురువు గారు అని గెహాజీ భయపడిపోయి మాట్లాడుతూ ఉంటే ఎలీషా గారు అన్నాడు, తండ్రి వీడి కన్నులు తెరిచి ఏం జరుగుతుందో చూపించు ప్రభు, వీడి కన్నులు తెరువు ప్రభు అంటే అప్పుడు అతడి కన్నులు తెరవబడగా ఆ సైన్యానికి ఈ ఎలీషా గారి గెహాజీకి మధ్యలో అగ్ని రథాలు ఉన్నాయటండి. దేవునికి స్తోత్రం కలగనగా అగ్ని రథాలను చూసిన గెహాజీ, ఆహా ఏమి మా భాగ్యం, మా దేవుడు మా కొరకు అగ్ని రథాలనే పెట్టాడా, ఇక వాళ్ళు మమ్మల్ని ఏమి సమీపిస్తారు, మమ్మల్ని ఏమి బంధిస్తారో, వాళ్ళ ఏం కాదనుకున్నాడు, ధైర్యం తెచ్చుకున్నాడు. వాళ్ళ బాణం వేస్తున్నారు, ఈ అగ్ని రథం దాకా వచ్చాక ఏమైపోతుంది, బాణం కాలిపోతుంది. వాళ్ళు ఏం వేసినా పిరంగులు వేసినా అక్కడ దాకా వస్తున్నాయి, అక్కడి నుంచి మయమైపోతున్నాయి, కనపడతలేదు. అప్పుడు ఎలీషా గారు ప్రార్థన చేయగల అందరూ గుడ్డోళ్ళు అయిపోయారు, వాళ్ళని తీసుకెళ్ళి రాజుగారి దగ్గర నుంచోబెట్టాడు తీసుకెళ్ళి. అప్పుడు కళ్ళు తెరవబడి చూస్తే రాజు దగ్గర ఉన్నారు, ఏమండి గడగడగలు ఆడిపోతున్నారు. మేమేమో ఎలీషాని బంధిందామనితే మమ్మల్ని బంధించి రాజు దగ్గర పెట్టారు ఏమిట్రా బాబు అని అంటే పరిస్థితులు అలాగే మారిపోయినాయి అనమాట అండి. ఇప్పుడు ఎలీషా ఏలియాని చూసి ఏడ్చాడు, ఏమని, ఇజ్రాయేలు వారికి రథము రౌతు నీవే కదా అంటే ఇజ్రాయేల్ రాజ్యాన్ని నడిపించేవాడు, రాజుకు కూడా సూచనలు సలహాలు ఏం చేయాలో ఎప్పటికప్పుడు దేవుని దగ్గర నుంచి పొందుకుని చెప్పి నడిపించేటువంటి మహాప్రవక్తమైన నీవు వెళ్ళిపోతున్నావా నా తండ్రి అని ఏడిస్తే ఇప్పుడు ఎలీషా గారు కూడా చనిపోయే టైం వచ్చింది. ఆయన వ్యాధి చేత మంచం మీద ఉన్నాడు. అప్పుడు రాజు అయిన ఏమండి యెహోయాషు ఆ ఎలీషా గారి దగ్గరికి వచ్చి పాదాల దగ్గర మోకరించి అంటాడు, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతును నీవే కదా అంటూ ఎలీషాని గురించి కన్నీళ్లతో అతడు ఏడుస్తూ మాట్లాడుతున్నటువంటి ఆ మాటను మనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఎలీషా అది చూచి నా తండ్రి ఇజ్రాయేలు వారికి రథమును రౌతును నీవే కదా అంటూ కేకలు వేశాడు. అదే కనబడకపోయిన అగ్ని రథాలు వచ్చినాయి, తీసుకెళ్ళిపోయినాయి. సరే 2వ రాజులు 13-14. అప్పుడేమో ఎలీషా ఏలియాని చూసి అన్నాడు ఆ మాట. ఇప్పుడు రాజు అయిన యెహోయాషు ఏమండి ఎలీషాని చూసి అంటున్నాడు అదే మాట అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని వద్దకు వచ్చి అతన్ని చూచి కన్నీరు విడుచుచు నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతును నీవే అంటూ ఏడుస్తున్నాడు. కాబట్టి ప్రియులరా, మన కన్నీళ్లతో చేసే ప్రార్థన, మన మొర ఏదైతే ఉందో ఆ మొర దేవుని సన్నిధికి ఖచ్చితంగా వెళుతుంది. ఆ ప్రార్థనకి జవాబుగా ఏలియా కంటే 2 ఆత్మను ఎలీషా సంపాదించుకున్నాడు. ఏలియా చేసిన అద్భుతాల కంటే డబుల్ అద్భుతాలు ఎలీషా గారు చేశాడు. అదే పేరు సంపాదించుకున్నాడు. ఇజ్రాయేల్ రాజ్యాన్ని నడిపించగలిగిన రథముగా ఇతడు కూడా పేరు తెచ్చుకున్నాడు. నేను చెప్పే సారాంశం ఏంటంటే, మన ప్రార్థనలో మనం చేసే మొర్ర ఏదైతే ఉందో ఆ మొరను మన కళ్ళతో చూస్తాం. ఎలీషా గారు ఏలియాను చూసి ఇజ్రాయేల్ వారికి రథము రౌతు నీవే కదా అంటూ ఏడ్చాడు. ఇతడే ఇజ్రాయేల్ వారికి రథముగా రౌతుగా మారాడు ఆ ప్రార్థన ఆ మొర ద్వారా అని మీకు నేను మనవి చేసుకుంటున్నాను. నా మాటలేని అర్థమైతే స్తోత్రమనో ఏదనో చెప్పండి.
హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం కూడా దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటే మీరు ఏ పాయింట్ మీద మొరపెడుతున్నారో అలాగే మీరు మారతారని నేను చెప్తున్నాను. అది ఏమండి. కాబట్టి మనం ఏదో మందిరానికి వచ్చి కాసేపు కూర్చుని 2 మాటలు విని వెళ్ళిపోయే వాళ్ళంగా కాకుండా, ప్రభువా నేను పెట్టే ఈ మొర నా జీవితంలో నా కళ్ళతో నేను చూసేటట్లుగా చేయి ప్రభువా అంటూ మనం కన్నీళ్లతో మొర్రపెట్టే వ్యక్తులుగా మనం ఉండాలని ప్రభు పేరట మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి, ఏలియాలాగా ఎలీషా మారిపోయాడు. అంతకంటే డబుల్ ఆత్మను సంపాదించుకున్నాడు. అంతకంటే 2 అద్భుతాలు అతడు చేశాడు. ఇజ్రాయేల్ వారికి రథము రౌతుగా రాజు చేత కొనియాడబడ్డాడని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి, అలాగే మనం కూడా మొరపెట్టాలి. ఏం చేయాలి? మొరపెట్టాలి. మొర అంటే కన్నీళ్లతో చేసే ప్రార్థన అనేది మనం ప్రాథమికంగా గుర్తుపెట్టుకోవాలని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. 2వ మాట ఏమిటనగా హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. యాకోబు కన్నీరు విడిచెను, అతడు దేవుని దూతతో పోరాడి జయం పొందెను, అతడు దేవునిని బ్రతిమాలుకొనెను, అతడు బేతేలులో ప్రత్యక్షమాయెను అంటూ ఉంటుంది. 4 అతడు దూతతో పోరాడి జయం పొందెను, అతడు కన్నీరు విడిచి అతన్ని బ్రతిమలాడెను, బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను అంటూ మాట్లాడాడు. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క యాకోబు గారి యొక్క పరిస్థితి ఏమిటంటే, నా వైపు చూడండి. యాకోబు గారు మేనమామ ఇంటికి వెళ్ళాడు అండి. అన్నగారు ఎక్కడ చంపేస్తాడో అన్న భయంతో, అన్నగారికి రావాల్సిన దీవెనలు తమ్ముడే కొట్టేశాడు కాబట్టి అన్న కక్ష కట్టి ఎక్కడ చంపేస్తాడో అని భయంతో వాళ్ళ అమ్మగారు చెప్పారు, మా అన్నయ్య ఇంటికి వెళ్ళిపోనన్న అని చెప్పి తండ్రికి కూడా మాట్లాడి ప్రార్థన చేయించి పంపేసింది. ఏదో విధంగా మేనమామ ఇంటికి వెళ్ళిపోయాడు. 20 సంవత్సరాలు ఉన్నాడు అక్కడ. ఎన్ని సంవత్సరాలు అండి? 20 సంవత్సరాలు ఉన్నాడు. 20 సంవత్సరాలు పాలేడుతనం చేశాడు. ఏమంటే ఎన్నో కష్టాలు పడ్డాడు, తిప్పలు పడ్డాడు, బాధలు పడ్డాడు. ఇద్దరు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి పిల్లలు పుట్టారు. బోళ్ళంత సైన్యంలాగా తయారయ్యారు. ఏమండి, వీళ్ళందరినీ తీసుకుని మరలా దేవుడు, నాన్న నేను నీతో మాట్లాడిన దేవుడు నేనే, మరలా వచ్చాయి మీ అమ్మ నాన్న ఉన్నాయి ఊరికి వచ్చాయనంటే బయలుదేరి వచ్చేస్తున్నాడు. వచ్చేసి ఎబ్బోకు రేవు దగ్గరికి వచ్చాక, యోర్ధాన్ నది ఎబ్బోకు రేవు దగ్గరికి వచ్చాక, ఇక యోర్ధాన్ నది అవతలకి వెళ్తే వాళ్ళ దేశం వెళ్ళిపోవచ్చు, ఇంకా దగ్గర పడిపోతుంది. ఇక్కడ దాకా వచ్చాక మనోడికి అనుమానం వచ్చింది, మా అన్న నా మీద కక్ష కట్టాడు కదా అప్పుడు 20 సంవత్సరాల క్రితం, ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఏంటో అని యాకోబు దగ్గర ఉన్న కొంతమంది పనివారిని పంపించి మా అన్న ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో కొంత నిఘా పెట్టి ఆ సమాచారం పట్టిరంటారా బాబు అని పంపించి ఎంక్వైరీ పెట్టాడు. ఈ ఎల్లోళ్ళు మళ్ళీ వచ్చి చెప్పారు, మీ అన్న 400 మందిని వేసుకుని కత్తులు కర్రలు వేసుకుని తిరుగుతున్నాడు, నీ ఫోటో 400 మందికి ఇచ్చాడు, నీవు ఎక్కడ కనపడినా చంపేయమని 400 మందికి చెప్పాడు, మీ అన్న 400 మంది కలిసి నీ కోసం గాలిస్తున్నారు, వెతుకుతున్నారు, ఎక్కడ కనపడతావు అక్కడ చంపేద్దామని 20 సంవత్సరాల నుంచి వెతుకుతున్నారంట. నువ్వు వస్తున్నావని సమాచారం ఆయనకు కూడా తెలిసిపోయింది. ఆ యొక్క యోర్ధాను అవతల కాపలా కాసుకుని ఉన్నాడు, నువ్వు అటే వెళ్ళగానే అయిపోద్ది నీ పని అని చెప్పారు వాళ్ళు. ఇక అప్పుడు ఏం చేశాడంటే తెలివితేటలుగా ఒక భార్యని ఒక పిల్లల్ని ఒక పడవలో, ఇంకో భార్యని పిల్లల్ని ఇంకో పడవలో, కొంత ఆస్తిని ఇంకో పడవలో, కొంత ఆస్తిని ఇంకో పడవలో, అలాగా రకరకాలుగా విభాగించి, ఒకవేళ మా అన్న ఒక పడవలో ఉన్న వాళ్ళని చంపేస్తే ఇంకో భార్య అన్న బతికుంటుంది, ఆ పడవలో ఉన్న వాళ్ళని చంపేస్తే ఈ పడవలో ఉన్న పిల్లలన్నా బతుకుతారు అని రకరకాలుగా విడదీసి మొత్తం మీద అవతల పంపించి, ఒకవేళ మా అన్న మిమ్మల్ని ఎదుర్కొని మీరు ఎవరు అంటే నీ దాసుడైన యాకోబు యొక్క భార్య అని చెప్పండి, యాకోబు గారి యొక్క పిల్లల్ని మీ దాసుడైన యాకోబు యొక్క పిల్లలమని చెప్పండి అంటూ ముందుగా అన్నీ చెప్పి పంపాడు. అందరినీ పంపేసి రాత్రి ఒక్కడే మోకాళ్ళ మీద పడ్డాడు. ఏం చేశాడండి? మోకాళ్ళ మీద పడ్డాడు. రాత్రి మోకరించాడు, తెల్లరిదాకా మోకాళ్ళు దిగలేదంట. ఏమంటే కన్నీరు ఆగలేదంట. ఆది కాండంలోనేమో అతడు ఎబ్బోకు రేవులో ప్రార్థన చేశాడు, నన్ను ఆశీర్వదించండి ప్రార్థన చేశాడని రాశాడు. ఈ హోషేయ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు అతడు కన్నీళ్లు విడిచాడని చెప్పి ఇక్కడ దాని యొక్క ఆ ప్రార్థన ఎలా చేశాడో ఇక్కడ వివరించాడు. అతడు కన్నీళ్లతో ప్రార్థన చేశాడంట. ఏమండి, నా భార్యలను చంపేస్తాడేమో, నా బిడ్డలను చంపేస్తాడేమో, నాకున్న సంపద అంతా మొత్తం చంపేస్తాడేమో, ఆఖరిని వెళ్తే నన్ను కూడా చంపేస్తాడేమో అని గడగడలాడిపోతా దడదలాడిపోతా దేవుని సన్నిధిలో కన్నీళ్లతో ప్రార్థన చేశాడంట. అతడు కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేయటం మొదలుపెట్టి మోకరించగానే పరలోకంలో ఉన్న యేసుప్రభు అక్కడ కూర్చోలేపాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక.
మనం కన్నీళ్లతో ప్రార్థన చేయడం మొదలు పెడితే యేసుప్రభు పరలోకంలో కూర్చోలేడు, వచ్చేస్తాడు మన దగ్గరికి. యాకోబు దగ్గరికి వచ్చేసాడంట. వచ్చేసి అతడు కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉంటే యాకోబు దగ్గరికి వచ్చేస్తే యాకోబు పట్టేసుకున్నాడంట. పట్టేసుకుని తెల్లారిపోతున్నారా బాబు, వెళ్ళిపోనేవరా, వెళ్ళిపోతానంటే నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను విడిచిపెట్టనంటూ పట్టేశాడు. ఇక తెల్లారిపోయే ముందు ఒక దెబ్బ కొట్టి నీ పేరేంటని అడిగితే యాకోబు నిజం చెప్పేశాడు, ఒప్పేసుకున్నాడు. తప్పుడోనే మోసం చేశాను, మా అన్నగారిని నాన్న మోసం చేశాను, నన్ను క్షమించు ప్రభువా అంటే అప్పుడు దేవుడు అన్నాడు, నిన్ను ఇశ్రాయేలుగా మారుస్తున్నాను. దేవునితో మనుషులతో పోరాడి గెలిచిన ప్రార్థనాపరుడిగా నిన్ను గుర్తించాను, నిన్ను ఇశ్రాయేలుగా మారుస్తున్నాను, ఆశీర్వదించాలనే పో అని చెప్పేసి వెళ్ళిపోయాడు దేవుడు. అప్పుడు తెల్లారక అవతలొడ్డికి వెళ్ళి ఇలా కుంటుకుంటూ వెళ్తుంటే అన్నగారు చూశాడు. చంపుదామని వచ్చినాడు. హృదయం ఏమైపోయిందండి, రాత్రంతా కన్నీళ్లతో ప్రార్థన చేయబట్టి ఇతడిని చంపలేదు, భార్యల్ని చంపలేదు, పిల్లల్ని చంపలేదు, ఏది కూడా హాని చేయలేదు. దగ్గరికంటే వచ్చి కౌగులించుకుని కన్నీళ్ళు గారిచి, తమ్ముడా ఇలాగైపోయి వింటరా, కాలు ఇరిగిపోయిందా, ఇలాగైపోయి వింటరా అని చాలా ప్రేమగా మాట్లాడి ఈ తమ్ముడు అన్నాడు, యాకోబు అన్నాడు, అని నేను జాయిగా వస్తానని నువ్వు ముందు వెళ్ళిపోని అంటే ముందు వెళ్ళిపోయాడు వదిలేసి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కన్నీటి ప్రార్థన మరణము నుంచి కాపాడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. కన్నీటి ప్రార్థన పిల్లలు మరణించకుండా కాపాడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. కన్నీటి ప్రార్థన ఆశీర్వాదాలు తెచ్చిపెట్టింది. స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియులారా, మనం మొర్ర పెట్టడం నేర్చుకోవాలా అనేది ఈరోజు సందేశం. ఏం చేయాలండి? ప్రభువా నా మొర్ర అంగీకరించుము అని ప్రార్థన చేస్తున్నాడు. మొర్ర పెడితే అంగీకరిస్తాడు. ప్రార్థనకి చెవియొగ్గుతాడు దేవుడు. ఆయన చెవియొగ్గి నా బిడ్డలు ఏం ప్రార్థన చేస్తున్నారా, ఏం మొర్ర పెడుతున్నారా అంటూ ఆయన మన మొరల వైపు ఆయన దృష్టి కేంద్రీకరిస్తూ ఉన్నాడని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి ప్రియులారా, ఆ తర్వాత యాకోబు ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు. ఏమండి, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానాన్ని స్వతంత్రించుకుని ఆశీర్వాదకరమైన ఒక దేవుని జనాంగంగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియులారా, మనం కూడా కన్నీళ్లతో ప్రార్థన చేసేటువంటి వారితో కలుద్దాం. కన్నీళ్లతో ప్రార్థన చేసేటువంటి వ్యక్తులతో మనం కూడా సమయాన్ని గడుపుదాం. ఉదాహరణకి ఒక్క వ్యక్తి కన్నీటితో ప్రార్థన చేసే వ్యక్తి మన మధ్యలో ఉంటే ఆవిడ ఏడుస్తూ ఉంటే మనకు కూడా ఏడిపోతుంది. అత్తదా రాదా? మనకు కూడా ఏడిపోతుంది. అందరం ఏడుస్తాం. ఇలాగున కన్నీటి ప్రార్థన చేసేటువంటి వారితో మనం కలిసి ఆ యొక్క ప్రార్థనా పరులుగా మారాలి. అది ఆశీర్వాదానికి కారణమని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. యాకోబు ఎప్పుడో బెనోని అనే పిల్లోడు పుట్టి భార్య చచ్చిపోతే, రాహేల్ చచ్చిపోతే ఆ దాదిని తీసుకొచ్చి చేతిలో పెట్టారు మోకాళ్ళ మీద ఉన్న యాకోబుకి. నీకు కుమారుడు పుట్టాడు అని చెప్పారు. ముందు సంతోషపడ్డాడు. వెంటనే చెప్పారు, నీ భార్య కుమారుడిని కనగానే చచ్చిపోయిందని చెప్పారు. ఇప్పుడు భార్య చచ్చిపోయిందని ఏడవాళ్ళ, కొడుకు పుట్టాడని నవ్వాలో తెలియదు అండి. కొడుకు పుట్టాడు కానీ గొక్కుడు ఒక చుక్క పాలు తాగే అవకాశం పిల్లాడికి లేదు. తల్లి చచ్చిపోయింది. ఇక నువ్వు ఈడు పుడతమే అమ్మను మెంగేసాడురా, ఈడు దురదృష్టవంతుడురా, ఈడు శాపగ్రస్తుడురా అని అంటారు నిన్ను పెద్దయ్యా. కానీ పిల్లోని ఇలాగ ఎత్తుకుని ఏడుస్తూ కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ కుమారుడు బెనోనిగా ఉండటానికి వీల్లేదు, బెన్యామినిగా మార్చి ప్రభువా అన్నాడు. నీ కుడి చేతిలో పెట్టుకో ప్రభువా అన్నాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఓకే నన్న కుడి చేతిలో పెట్టుకుంటానులే అన్నాడు. అక్కడ చేసిన కన్నీటి ప్రార్థన ఈ రోజు వరకు కూడా వర్కౌట్ అవుతుంది. ఈ రోజు వరకు కూడా ప్రార్థన సజీవంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇజ్రాయేలీలు 12 గోత్రాల వాళ్ళైతే పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు మొత్తం 11 కుమారుల్ని పక్కనెట్టి బెన్యామీను గోత్రంలో ఉన్న ఒక కుర్రాడిని, సౌల్ని ఇజ్రాయేల్ అందరికీ రాజుగా పెట్టాడు దేవుడు. ఎందుకు పెట్టాడు? ఆ రోజున చేసిన కన్నీటి ప్రార్థన. చిన్న ఆఖరుడు గోత్రంలో పుట్టిన సౌలు మొత్తం అందరికీ రాజు అయ్యాడు. మొర్దెకై ఇజ్రాయేల్ జనాంగం అంతటి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసి వాళ్ళందరినీ రక్షించాడు. అతడు బెన్యామీను గోత్రముడు. అపోస్తలుడైన పౌలు గారు అనేక పత్రికలు రాసి పరలోక రాజ్యమునకు మనందరం సిద్ధపరచబడగలిగినటువంటి ఆ యొక్క దైవ రహస్యాలన్నిటినీ తెలుసుకుని వాటిని పత్రికల రూపంలో రాయించి పెట్టాడు. ఒక భక్తుడు పరిపూర్ణ అవ్వాలంటే ఆ పత్రికలు లేకపోతే అవడం. అలాంటి పునాదులు వేసినటువంటి మహాభక్తుడు పౌలు గారు, బెన్యామీను గోత్రముడు. ఈ రోజున ఇజ్రాయెల్ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న ఆయన పేరు బెంజమిన్ నెతన్యాహు. అతడు కూడా బెన్యామీను గోత్రముడు. ఈ రోజున ఎప్పుడు ఆది కాండం, ఎప్పుడు ఏమంటే అబ్రహాము, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది?
వేల సంవత్సరాలు అవుతుంది. అయినా ఆ కన్నీటి ప్రార్థన ఈరోజు కూడా ఒక దేశాన్ని పరిపాలించేటువంటి ఆ రాజుగారు బెన్యామిన్ గోత్రముడు ఇప్పుడు పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి ప్రియులరా, కన్నీటి ప్రార్థన యొక్క ఆశీర్వాదం అంత ఉంటుందని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి మనం ఏం చేయాలి? ఒక ఆత్మీయ నాయకత్వం కొరకు కన్నీటి ప్రార్థన చేయాలి. మొట్టమొదటి పాయింట్ ఏమండి? ఎవరి కోసం? ఒక దేశాన్ని నడిపించగలిగిన ఒక ఆత్మీయ నాయకత్వం కోసం ప్రార్థన చేయాలి. ఏలియా తర్వాత ఎలీషా, మన నాయకులు, మన దైవ సేవకులు అలాంటి ఆత్మపూర్ణులై వారి చేతికి దేవుడు అప్పగించిన ఆత్మలన్నింటినీ పరలోక రాజ్యమునకు సిద్ధపరచగలిగినటువంటి అలాంటి కృప, అలాంటి ఆత్మపూర్ణులుగా మనకు ఇవ్వబడిన దైవ సేవకులు దేవుని ఆత్మ చేత నడిపించబడాలని మీరందరూ ప్రార్థన చేయాలి. ఆత్మీయ నాయకత్వం కోసం, పాస్టర్ గారి కుటుంబం కోసం, పాస్టర్ గారి పిల్లల కోసం, పాస్టర్ గారి యొక్క ప్రయాణాల కోసం, పాస్టర్ గారి యొక్క సకల అవసరతల కోసం సంఘస్థులందరూ కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. అది మొదటి పాయింట్. రెండవ పాయింట్, మన ఆశీర్వాదం కోసం కన్నీటితో ప్రార్థన చేసుకోవాలి. నా మాటలు ఏమైనా అర్థమవుతున్నాయంటారా? మనలో ప్రతి ఒక్కరి యొక్క ఆశీర్వాదం కోసం మనం కన్నీళ్లతో ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. ఇంకెక్కువ చెప్పలేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవ మాట, యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నైవేద్యం, పానార్పణము యెహోవా సన్నిధిలో రాకుండా నిలిచిపోయాను, యాజకులు అంగలార్చున్నారు అంటాడు. మందిరంలోకి రావాల్సిన నైవేద్యం, పానార్పణం ఏమండి నిలిచిపోయిందంట. ఎందుకు నిలిచిపోయిందంటారు? ఏమండి, ఇజ్రాయేలీలో ఉన్నటువంటి పొలాలు ఉంటాయి కదా, ఆ పొలాల్లో పండిన పంట మిడతలు తినేస్తున్నాయంట. మిడతలు వదిలేసినాయేమో గొంగళ పురుగులు తినేస్తున్నాయంట. గొంగళ పురుగులు వదిలేసినాయేమో చెడ పురుగులు తినేస్తున్నాయంట. చెడ పురుగులు వదిలేసినాయేమో ఇంకో పురుగులు తినేస్తున్నాయంట. ఏమండి, పంట మొత్తం ఏమంటారో అలాగా ఆకులన్నీ కూడా తినేసి ఉత్తు మొక్క, ఎండిపోయిన మొక్క ఉంటుంది కదా, అలాగా సర్వనాశనం చేసేసినాయంట దేశం అంతానే. ఎంత జరిగితే తినడానికి ఏం లేదు, ఆహారం లేదు. ఇజ్రాయిల్ అందరికీ కూడా తినడానికి లేకపోతే యాజకులకి ఎలా వస్తుంది, మందిరంలో ఎలా వస్తుంది? ఏమండి, మందిరంలోకి నైవేద్యం నిలిచిపోయింది, పానార్పణం నిలిచిపోయింది. అందరూ కన్నీళ్లతో అంగలారుస్తూ ఉన్నారు. ఆ అధ్యాయం మొట్టమొదటి నుంచి కూడా మనం చదివితే అంత నష్టాలే, అన్ని నష్టాలే. మీ కుటుంబాల్లో నష్టాలు వస్తున్నాయి, మీ వ్యాపారంలో నష్టం వస్తుంది, మీ చేతి పనిలో నష్టం వస్తుంది, మీరు అనుకున్న ఏమీ జరగట్లేదు, అంతా కష్టాల బాటలోనే వెళ్తున్నారు, ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తలేదు, అంతా రివర్స్లో ఉంది పరిస్థితి అంతా. అంటే దానికి కారణం ఏమండి, మన ప్రార్థనలో లేమని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి దుఃఖముతో కన్నీళ్లతో ప్రార్థన చేసి దేవుని వైపు తిరగండి అంటూ అక్కడ ఆ అధ్యాయం అంతా మాట్లాడతాడు. మీరు కనుక ఆయన వైపు తిరిగి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే మరలా మీ భూమి ఫలిస్తుంది, చీడ పురుగులను కొట్టేస్తాను. ఆ యొక్క అక్కడ మొదటి అధ్యాయం 2వ వచనంలో 3వ వచనంలో ఉంటాయి చూడు, గొంగళ పురుగులు తీసేస్తాను, చీడ పురుగులు తీసేస్తాను, ఏమంటే పసర పురుగులు తీసేస్తాను, మిడతలను తీసేస్తాను, మీ పంట అద్భుతంగా పండేటట్లుగా నేనే చేస్తాను, అద్భుతమైన ఫలితాలు ఇస్తాను, మీకు సమృద్ధినిస్తాను, ఆశీర్వాదాలు ఇస్తాను అంటూ చెప్తాడు. మన కుటుంబాలు ప్రతి ఒక్కొక్క కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండుటకు కావలసినటువంటి అత్యవసరమైనది ఏమిటి అంటే కన్నీటి ప్రార్థన. ఏమండి, ఏంటండి? కన్నీటి ప్రార్థన మనకున్న లోటుపాట్లన్నిటి నుంచి మనలను సరిచేసి మనలను అభివృద్ధిలోకి తీసుకెళ్తుందని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. మనం అభివృద్ధి అవడానికి మనం నీరసించిపోకుండా, ఆశీర్వాదాలు పోగొట్టుకోకుండా, వర్ధిల్లుతూ అభివృద్ధి చెందటం ఆగిపోయిందని అంటే దానికి కారణం మందిరంలోకి మనం నైవేద్యం తీసుకురావట్లేదు, పానార్పణం తీసుకురావట్లేదు, మందిరాన్ని పట్టించుకోవట్లేదు. ఒక కుటుంబం ఆశీర్వాదకరంగా వర్ధిల్లే కుటుంబంగా దీవెనకరంగా ఉండాలి అని అంటే ఏమండి, ఆ కుటుంబంలో ఉండాల్సినటువంటి క్వాలిటీ లక్షణం ఏంటంటే మందిరంలోకి నైవేద్యాన్ని తీసుకురావాలి, మందిరంలోకి పానార్పణమును తీసుకురావాలి. ఈ యొక్క ప్రక్రియ ఆగిపోకుండా చూసుకోవాలి. నా మందిరంలో సమృద్ధిగా ఉన్నట్లుగా మలాకిలో చెప్తాడు, మీ భాగములను తీసుకుని రండి, నన్ను శోధించండి, ఆకాశ వాక్యంలో విప్పి మీకు పట్టజలనంత విస్తారమైన
దీవెనలు కుమ్మరిస్తాను అంటాడు. కాబట్టి ప్రియులారా, ఆ సిస్టమ్ ఎలా పెట్టాడంటే దేవుడు ఇక్కడ ఇలాగా రౌండ్గా ప్రత్యక్షపు గుడారం ఉంటుంది. ఏముంటుందండి? ప్రత్యక్షపు గుడారం అనగా మందిరం ఉంటుంది. ఈ మందిరం చుట్టూ లేవీయులు ఉంటారు, అంటే పాస్టర్ గారుల కుటుంబాలన్నీ ఉంటాయి. వీళ్ళ తర్వాత ఒక్కొక్క గోత్రం వాళ్ళు ఉంటారు, ఒకటో గోత్రం, రెండో గోత్రంలో 12 గోత్రాలు ఉంటారు అండి. మధ్యలో ఏముంటుంది? మధ్యలో మందిరం ఉంటుంది. మందిరం చుట్టూ పాస్టర్ గారులు ఉంటారు. పాస్టర్ గారుల చుట్టూ ఒక్కొక్క గోత్రం, రెండో గోత్రం, మూడో గోత్రం, అలా 12 గోత్రాల వారు ఉంటారు. ఈ 12 గోత్రం వాడు చివరోడు కూడా పొద్దున్న లేచి రొట్టె చేసుకుంటాకి పిండి పిసుకుతారు కదా. ఆ ఇంట్లో తల్లిగారు పిండి పిసికి వాళ్ళ ఇంట్లో అంతమందికి ఒక పిండి ముద్ద చేసి పిసికిన తర్వాత అందులో ఒక చిన్న ముద్ద తీసి వాళ్ళ ఇంట్లో కుర్రోడికి ఇచ్చి, రేయ్ వీళ్ళు పాస్టర్ గారికి ఇచ్చిరని పంపిస్తారంట. ఆ చివరి గోత్రంలో ఉన్నవాడు దగ్గర నుంచి ఈ ఒకటో గోత్రంలో ఉన్నవాడు దగ్గర వరకు కూడా మొత్తం ప్రతి కుటుంబం నుంచి ఒక ముద్ద వచ్చేస్తుంటుంది. పాస్టర్ గారిలో లేవీలంటే ఒక్కలే ఉండరు, కొన్ని వందల కుటుంబాలు ఉంటాయి. వంతులు వారి సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళు 8 hours డ్యూటీ లాగా ఎవరు డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉంటారు. ప్రత్యక్ష గుడారంలో ఈ యొక్క లేవీలందరికీ వాళ్ళు తెచ్చిన ముద్దలన్నీ కూడా ఇచ్చేస్తూ ఉంటే ఈ లేవీలు, ప్రభువా ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, ఈ 12 గోత్రాల వారిని దీవించండి, ఈ 12 గోత్రాల వారు చేసిన దోషములను పరిహరించండి ప్రభువా, నన్ను అందరి కోసం చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటాం. వీళ్ళ పని వీళ్ళు అలా చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక్కొక్క ముద్ద తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. దాన్ని రొట్టె చేసుకుని ఆ రొట్టె చేసుకుని తినే టైము వాళ్ళకు ఉంటుంది. ఆ తర్వాత చేతులెత్తి వాళ్ళ కోసం వాళ్ళని దీవించుటకు, ఆశీర్వదించుటకు, వాళ్ళ కోసం చేతులెత్తుటకు, వాళ్ళ కోసం వాళ్ళ పాపమును పరిహరించటం కోసం ఈ లేవీలను దేవుడు పెట్టాడని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఆ ముద్ద పిసుకుతున్నప్పుడే, ప్రభువా మేము ఈ రోజున ఇలా క్షేమంగా ఉన్నామంటే, మా చుట్టూ ఈ భద్రత ఉందంటే, మాకు ఈ ముద్ద ఇచ్చావంటే నీ కృప తండ్రి, ఆ లేవీల యొక్క ప్రార్థన ప్రభువా అని ఆ ముద్ద కృతజ్ఞతతో తీసి దేవునికి స్తోత్రం చెప్పి ఆ ముద్ద పంపించాలని ఆజ్ఞ పెట్టాడు. ఆ యొక్క ఏమండి ఆ నైవేద్యం పంపలేదనుకోండి, ఆ పానార్పణం పంపలేదనుకోండి, నీకు వచ్చే ఆశీర్వాదం ఆగిపోతుంది. కాబట్టి ఎంత విషయం అందులో దాగి ఉందని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ప్రతి పూట భోజనం వండుకునేటప్పుడు ఆ బియ్యం తీసుకునేటప్పుడు అందులో కానీ అలాగ తీసి ఆ చేతిలో ఉండగానే, అయ్యా ఈ పూట మమ్మల్ని పోషించడానికి ఇచ్చిన ఈ ధాన్యం కనుక మీకు స్తోత్రం తండ్రి చిన్న ప్రార్థన చేసుకుని గొప్పుడు తీసి పక్కనెట్టి ఆదివారం వచ్చేటప్పుడు పట్టుకొస్తే మీకు ఆశీర్వాదం. ఇలాగున మీ జీతంలో అయినా, మీ యొక్క ప్రథమ ఫలంలో అయినా, మీ యొక్క ప్రతి దాంట్లోనూ దేవుని మందిరంలో నిధిలో తీసుకుని రావడం అనేది మీకు ఆశీర్వాదకరం. అది నిలిచిపోకుండా చూసుకోవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. మనం చేసిన తప్పులు, అపరాధాలు ఏమైనా ఉంటే మన పొలాల్లో ఈ యొక్క పురుగులను దేవుడే పంపిస్తాడు. మొత్తం నాశనం అయిపోతే మొత్తం మనం జీరో అయిపోతాం. మళ్ళీ మనం దేవుని వైపు తిరిగితే, కన్నీళ్లతో ప్రార్థన చేస్తే మరలా సమృద్ధినిస్తాడు. ఈ ప్రాసెస్ అంతా కూడా సక్రమంగా జరిగేటట్లుగా చూసుకోమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియులారా, కన్నీటి ప్రార్థన ద్వారా దైవ సేవకుల కుటుంబం కోసం కన్నీటి ప్రార్థనలు జరుగుతూ ఉండాలి. నిత్యం మీరు ప్రార్థన చేయడానికి మోకరించినప్పుడల్లా దైవ సేవకుల కుటుంబం కోసం, వారి యొక్క పిల్లల కోసం, పరిచర్య కోసం, మందిరం కోసం, అభివృద్ధి కోసం ప్రార్థన ఖచ్చితంగా కన్నీటి ప్రార్థన చేయాలి. రెండవది, మీకు ఏమండి శత్రువులుగా, యాకోబుకి ఎలాగైతే అన్నగారు శత్రువుగా ఉన్నాడో, చంపేయడానికి వచ్చాడో, అలాంటి వారు ఎంతమంది శత్రువులు ఉన్నా మీరు కన్నీటి ప్రార్థన చేసుకోవడం ద్వారా మీ శత్రువులని మిత్రులుగా మార్చి మిమ్మల్ని మరణము నుంచి జీవములోనికి దాటింపజేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. అందుకోసం మీరు కన్నీటి ప్రార్థన చేసుకోవాలి. మూడవది ఏమిటండి, మీ యొక్క పంటలు, పొలాలు సస్యశ్యామలంగా ఉండినట్లుగా, మీ చేతి పని వర్ధిల్లినట్లుగా మీరు కన్నీటి ప్రార్థన చేసుకుంటూ మందిరంలో ఆహారం ఉన్నట్లుగా మీరు కృతజ్ఞతా హృదయాన్ని కలిగి ఉండినట్లుగా కన్నీటి ప్రార్థన చేసుకోవాలి. ఏమండి, నాలుగవది, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, అంగళార్పు విద్యను నేర్పండి, ఇలాగూ సెలవిస్తా ఉన్నాడు. ఆలోచించండి. రోదనము చేయు స్త్రీలను కనుగొనండి, వారిని పిలవనంపండి. తెలివిగల స్త్రీలను కనుగొనండి, వారిని పిలవనంపండి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కన్నురెప్పల నుంచి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మన కొరకు రోదనము చేయవలను. మనము వలసపోతిమి,
పడగొట్టగా విడవలసి వచ్చాను. వినండి, చెవి ఎక్కి ఆలకించండి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పండి, అంగలార్పు విద్య నేర్పండి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గంలో యవనస్తులు లేకుండాను మరణము కిటికీలలో నుంచి తొంగి చూస్తూ ఉంది అన్నాడు. ఎందుకు మనం కన్నీటి ప్రార్థన చేయాలంట? మన పసిపిల్లల కోసం కన్నీటి ప్రార్థన చేయాలంట. మన యవనస్తుల కోసం కన్నీటి ప్రార్థన చేయాలంట. మరణము కిటికీల్లో నుంచి తొంగి చూస్తూ ఉందంట. ఈ రోజుల్లో ప్రియులారా మనం చూసినప్పుడు ఏమండి, పసిపిల్లలు చాలామంది చనిపోతూ ఉన్నారు, యవనస్తులు చాలామంది చనిపోతూ ఉన్నారు. ఏమండి, యవనస్తులు 15 సంవత్సరాలు కూడా నిండని ప్రతి కుర్రోడు దీనికి బానిస అయిపోతున్నాడు. ఏమండి, అదేదో గుట్కా అన్నదానికి బానిస అయిపోతున్నాడు, పాన్ పరాగులు అన్నట్లుగా బానిసలు అయిపోతున్నారు. అయ్యో ఏమిటది డ్రగ్స్ అంటున్నారు, వాటికి బానిసలు అయిపోతున్నారు. ఇంకోటి ఏంటది గంజాయి అంటున్నారు, దానికి బానిస అయిపోతున్నారు. ఏమండి, ఇక సిగరెట్లకు బానిసలు అయిపోతున్నారు. 15 సంవత్సరాలు కూడా దాటిన కుర్రోళ్ళు చాలామంది నేను చూస్తున్నాను. వాళ్ళని చూస్తే చాలా బాధేస్తుంది. అమ్మని ఎదిరిస్తున్నారు, నాన్న ఎదిరిస్తున్నారు. ఏమండి, ఎవరి మాట లెక్క చేయట్లేదు. ఏదో పనికి వెళ్ళి ఒక 500-1000 రూపాయలు తెచ్చుకుని ఇంటికి వస్తా తాగేసి వస్తున్నారు. ఎవరండి, 20 సంవత్సరాలు కూడా లేని కుర్రోళ్ళు. ఆడపిల్లలు అయితే మా ఇష్టం అంటున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళతో ప్రేమాయణం నడుపుతున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు, టైం లేదు పాడు లేదు, ఇంటికి వస్తానికి మాట్లాడితే ఎదిరిస్తున్నారు. వాళ్ళని చూసి ఏమండి ఏడవటం తప్ప తల్లిదండ్రులకి ఏమీ ఆనందం సంతోషం ఉండట్లా. పిల్లలను దేవుని భయభక్తుల్లో చిన్నప్పటి నుంచి పెంచటం మనకు చేతనవ్వాలి, మందిరానికి తీసుకురావాలి. చాలామంది తల్లిలు వస్తున్నారు మందిరానికి, పిల్లలను తీసుకురావట్లా. చాలామంది తండ్రులు వస్తున్నారు, పిల్లలను తీసుకురావట్లా. కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి రావాలి. మన పిల్లల యొక్క మరణం మనం కళ్ళతో చూడకుండా, చాలామంది తల్లులు బాగానే ఉంటున్నారు. ఏమండి, ఇంట్లోనే పిల్లలు చచ్చిపోతున్నారు, యవనస్తులు చచ్చిపోతున్నారు, యవనస్తురాలు చచ్చిపోతున్నారు. ఏమండి, బలవంతంగా వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళే బలవంతంగా ఏదో చేసేసుకుంటున్నారు. వీళ్ళు బాగానే ఉంటున్నారు, వాళ్ళు చచ్చిపోతున్నారు. ఈ దుఃఖం, ఈ రోదన, ఈ కన్నీరు మనం చూడకుండా ఉండాలి అని అంటే మనం ఆ పిల్లల కోసం చిన్ననాటి నుంచి ఏం చేయాలంట? రోదనము చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి, అంగలార్చే విద్య నేర్చుకోవాలి, అంగలార్చే స్త్రీలను పిలుచుకోవాలంట, వాళ్ళకి రోదనము చేయటం నేర్పించాలంట. ఎందుకంటే మీ పసిపిల్లలను మరణం మింగాలని, మీ యవనస్తులను మరణం మింగాలని కిటికీల నుంచి తొంగు చూస్తూ ఉంది. చాలా డేంజర్లో ఉన్నారు యవనస్తులు, పిల్లలు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకని ప్రతిరోజు పిల్లల కోసం కొంత సమయాన్ని కేటాయించి వాళ్ళ చుట్టూ దేవుని కంచి, దేవుని కాపుదల ఉండాలని, వారికి భద్రత ఉండాలని, సాతాను యొక్క ఆశల్లో పడిపోకుండా, లోకాశల్లో పడిపోకుండా, లోకమేళను తంటకుండా బిడ్డలను కాపాడమని, బిడ్డలు భయభక్తులు కలిగి బ్రతికేటట్లుగా కృప చూపించమని వాళ్ళ కోసం స్తోత్రాలు చెబుతూ, వాళ్ళ కోసం ప్రార్థనలు చేస్తూ, వాళ్ళ కోసం కన్నీరు కార్చేటువంటి తల్లిదండ్రులుగా మనం అందరం కూడా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఏ తల్లి అయితే కన్నీరుతో ప్రార్థన చేస్తూ ఉంటుందో, ఏ తండ్రి అయితే బిడ్డల కోసం కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంటారో ఆ బిడ్డలు పాడైపోరు. 100% రాసి పెట్టుకోండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మా నలుగురు కోసం మా అమ్మగారు, మా నాన్నగారు చిన్నప్పటి నుంచి ప్రార్థన చేశారు. అందుకు మేము సాక్ష్యం. నలుగురం కూడా లోకస్తుల్లో కలిసిపోలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నాతో చదువుకున్న కుర్రోళ్ళు బోళ్ళంతమంది తాగుడుతో అలవాటు అయిపోయిన ఉన్నారు, అటు ఇటు అలవాట్లు అయిపోయిన ఉన్నారు, ఏమీ లేకుండా పాడైపోయిన ఉన్నారు. అండి, నా వయసు వాళ్ళు, మా తమ్ముడు వయసు వాళ్ళు, నా దాకింది మా తమ్ముడు వయసు వాళ్ళు కూడా, ఆడి స్నేహితులు అందరూ కూడా అలవాట్లు ఉన్నవాళ్ళు. ఈడొక్కడో తప్పించుకుంటానికి, వేరుగా ఉండటానికి కారణం కేవలం తల్లిదండ్రుల యొక్క ప్రార్థన మాత్రమే అని నేను చెప్పగలను. కాబట్టి ప్రియులారా, మనం మన పిల్లల కోసం ఏం చేయాలి? కన్నీటి ప్రార్థన చేయకపోతే తప్పిపోతారు. కన్నీటి ప్రార్థన చేయకపోతే సాతాను దోచుకుంటాడు, అలవాట్లు అయిపోతాయి, తర్వాత దుఃఖపడుతుంది తప్ప ఏమి చేయలేం. కాబట్టి పిల్లల కోసం ఏం చేయాలి? కన్నీటి ప్రార్థన, రోదనము చేసేటువంటి వాళ్ళంగా మనం మందిరంలో కాస్త సమయం దానికోసం కేటాయించి మనం కన్నీటి ప్రార్థన చేయాలి. మొదటిది దైవ సేవకుల కుటుంబం కోసం, నాయకుల కోసం ప్రార్థన చేయడం కోసం కన్నీటి ప్రార్థన అనేది మనకు ఉండాలి. రెండవది ఆశీర్వాదం కోసం, మన శత్రువులు మనకు మిత్రులుగా మారాలన్న కన్నీటి ప్రార్థన ఉండాలి. మూడవది మనకు ఉన్నటువంటి ఆ యొక్క పొలములన్నీ సస్యశ్యామలంగా పురుగుల బారిన పడకుండా మనం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, అభివృద్ధి బాటలో పయనించినట్లుగా
దేవుని మందిరంలో నైవేద్యం పానార్పణ ఉండేటట్లుగా మనం కన్నీటి ప్రార్థన చేయాలి. 4వది, మన పిల్లలు, మన యొక్క యవనస్తులు మరణం బారిన పడకుండా వారిని కాపాడుకోవడం కోసం మనం నిరంతరం కన్నీటి ప్రార్థన చేసుకోవాలి. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ యోబు గారు. ఎవరండి? బైబిల్ గ్రంథంలో యోబు గారు 10 మంది పిల్లల కోసం పొద్దున్న లెగిసింది మొదలు సాయంత్రం అయ్యే వరకు ఒక్కొక్కడికి ఒక్కొక్క దహన బలి అర్పించేవాడంట. ఒక్కొక్క దహన బలి అర్పించేవాడంట. ఒక దహన బలి అంటే ఒక గొర్రె పిల్లని తీసుకుని ఆ సాయంకాలం చీకటి పడకముందే, ఆయనకి ఒక దేశంలోనే ధనికుడు కాబట్టి ఆయనకి లక్షల కోట్ల గొర్రెలు ఉంటాయి. ఆ దొడ్లోకి వెళ్ళి శ్రేష్టమైనది, ఎటువంటి గాయాలు లేనిది, మంచిది కొవ్వినటువంటి 10 గొర్రెలను ముందే తెచ్చుకుని పక్కన కట్టేసుకుంటాడు. పొద్దున్న లెగ్గానే ఒకటి తెచ్చి దహనములుగా అర్పిస్తాడు. ఒక దహనములు అర్పించడానికి కనీసం గంటనే పడుతుంది. అలవాటు అయిపోతే, సీనియర్ అయిపోతే, కొత్తోడికైతే ఇంకెక్కువ టైం పడుతుంది. ఒక్కొక్క కుర్రోడికి ఒక దహనములు అర్పించడానికి 1 గంట అంటే 10 మందికి 10 గంటలు. ఉదయం 8కి మొదలెట్టాడు అనుకోండి, 10 గంటలు అంటే ఎంత అవుద్ది ఏమండి? సాయంత్రం మళ్ళీ చీకటి అయిపోద్ది, 6 అయిపోద్ది. ఉదయం 6 గంటలకు మొదలెడితే 6, 10, 16, సాయంత్రం 4 అయిపోద్ది 10 మంది కోసం ప్రార్థన చేయడానికి. దహనబలి అర్పించడం అంటే ఈ రోజుల భాషలో ప్రార్థన చేయడం. ఒక కొడుకు కోసం 1 గంట చేస్తాడట. 10 మంది కొడుకుల కోసం ఎంతమంది చేస్తారంట? 10 గంటలు చేస్తాడంట. ఏమని? ఒకవేళ నా 10 మంది పిల్లలు ఎవరైనా నీకు విరోధంగా పాపం చేశారేమో, తలంపులోనైనా పాపం చేశారేమో, చేయలే పాపం, ఒకవేళ చేశారేమో, ప్రభువా నీ కోపం నా బిడ్డల మీదకి రాకుండా వారి యొక్క పాపమును ప్రాయశ్చిత్తం చేయండి అని ఈ దహనబలి అర్పిస్తూ ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. అలాంటి తండ్రి భూమి మీద ఎవరో ఉండరు. అలాంటి తండ్రిని మనం చూడలేము. కాబట్టి అలాగున మనం మన పిల్లల కోసం మనం ఏం చేయాలి? కన్నీటి ప్రార్థనలు చేసుకునే వాళ్ళంగా మనం సిద్ధపడాలంటూ దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. 5వ మాట, టైం అయిపోతుంది, 10 నిమిషాలు ఉంది. 5వ మాట ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలీయులందరినీ కూడా ఎజ్రా భక్తుడు ఏమండి ఆ యొక్క మందిరానికి రమ్మనమని చెప్పాడు. వాళ్ళందరూ పసిపిల్లలతో వచ్చేసారంట మందిరానికి. వస్తే మందిరం తలుపులు వేసాడంట, తాళం వేసాడంట. మందిరము బయట వీధిలో మైదానంలో నుంచోబెట్టాడంట. వాళ్ళందరినీ మైదానంలో నుంచోబెడితే వర్షం వచ్చేస్తుందంట. పక్కనే వర్షం వచ్చేస్తుంటే ఆయన చెబుతున్నాడు, మనందరం కూడా పాపం చేశాం, దేవునికి వ్యతిరేకంగా దోషం చేశాం, మనలో దేవుని ఎరగని స్త్రీలను కొంతమంది వివాహం చేసేసుకున్నారు, వాళ్ళకి పిల్లల్ని కూడా కనేశారు, మనం పాపంలో కొట్టుమిట్లాడుతూ ఉన్నాం, మనం దేవుని మందిరంలో అడుగు పెట్టడానికి యోగ్యులం కాదు, ఈ వాన వచ్చినా సరే, వర్షంలో తడిసినా సరే, మన ప్రాణాలు ఏమైపోయినా సరే మనము దేవుని సన్నిధిలో శుద్ధీకరణ కూటం పెట్టి మనం కన్నీటితో పాపాలు ఒప్పుకోవాలి. దేవుడు మనల్ని శుద్ధీకరించిన తర్వాత అప్పుడు మందిరంలోకి మనం వెళ్తాక అర్హులం అవుతామని ఈ మైదానంలో మీటింగ్ పెట్టి వర్షం వచ్చేస్తుంటే తడిసిపోతుంటే, పసిపిల్లలు కూడా తడిసిపోతుంటే అందరినీ పాపాలు ఒప్పుకోమంటున్నాడంట పాస్టర్ గారు. వీళ్ళందరూ గొల్లమని కన్నీటితో పాపాలు ఒప్పుకుంటున్నారంట. ప్రభువా, మేము వ్యతిరేకంగా మేము తప్పు చేసిన మాట నిజమే, అన్యస్త్రీలని పెళ్లి చేసుకున్న మాట నిజమే, వాళ్ళకి పిల్లలు కన్న మాట నిజమే, మా తప్పులు ఒప్పుకుంటున్నాం ప్రభువా, అని శుద్ధీకరించుకుంటున్నాం ప్రభువా, మమ్మల్ని క్షమించి ప్రభువా, మన్నించి ప్రభువా అని వీళ్ళందరూ కన్నీళ్లతో వాళ్ళ తప్పులు పాపాలన్నీ ఒప్పుకొని శుద్ధీకరణ కూటం పెట్టుకుని వారు కన్నీళ్లతో వారు శుద్ధీకరించుకున్నారంట. అప్పుడు మందిరంలోకి వెళ్ళే ఛాన్స్ ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనం కన్నీటి ప్రార్థన ఎందుకు చేయాలంటే మన పాపములన్నీ, మన అపరాధములన్నీ శుద్ధీకరించుకోవడం కోసం మనం కన్నీటి ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మనం పరిశుద్ధులం అనుకోవడానికి వీలు లేదు. యేసు ప్రభుల వారు ఒక్కడే పరిశుద్ధుడు, మిగిలిన వాళ్ళందరం కూడా నీతిమంతులేడు, ఒక్కలేడు, అందరూ కూడా మార్గము తప్పి దారి తప్పి తిరుగుతున్నారంటూ రోమాపత్రికలో రాశాడు. ఏమండి, మనము కేవలం ఆయన కృపచేత, ఆయన రక్తం వలన పరిశుద్ధపరచబడుతున్నాం. ఈ శరీరంలో ఉన్నంతకాలం పాపం ఆటోమేటిక్గా కళ్ళతోనో, చూపుతోనో, మాటతోనో, చెవులు వినటం ద్వారా ఏదో రకం పాపం మనకి అంటుకుంటూ ఉంటుంది ప్రతిరోజు. ఏ రోజుకు ఆ రోజే మనం ఏం చేసుకోవాలి? మనకి అంటిన మురికి ఆ పాపాన్ని శుద్ధీకరణ చేసుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఎందుకు కన్నీటి ప్రార్థన చేయాలా? శుద్ధీకరించుకోవడానికి కన్నీటి ప్రార్థన చేయాలి. ఎలా శుద్ధీకరించుకోవాలి? 1 యేసు రక్తం ద్వారా శుద్ధీకరించుకోవాలి, 2 వాక్యం ద్వారా శుద్ధీకరించుకోవాలి, 3 పరిశుద్ధాత్మ అగ్ని పెదాలకు తగలడం ద్వారా శుద్ధీకరించుకోవాలి. ఇలాగ 7 పాయింట్లు ఉంటాయి అందులో. ఏమండి, అలాగున మనం శుద్ధీకరించుకోవాలి. వాక్యముని ఉదక స్నానము ద్వారా అంటాడు ఎఫెసీ పత్రికలో. ఇలాగున మనం శుద్ధీకరణ చేసుకోవాలి. 6వ మాట ఏమిటనగా 1వ దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 10వ వాక్యంలో ఎబ్బేజు ప్రార్థన, ఎబ్బేజు మొరపెట్టాడు అంటాడు.
కన్నీళ్లతో ప్రార్థన చేశాడంట, మొరపెట్టాడంట. ఏమని? నా సహోదరులందరికంటే నన్ను విశాలపరచు ప్రభువా అంటూ మొరపెట్టుకున్నాడంట. ఆ మొర దేవునికి నచ్చింది. అతడి సహోదరులందరికంటే ఎబ్బేజును దేవుడు విశాలపరిచాడంట, అభివృద్ధి చేశాడంట. ఏమండి? అతడు గొప్పవాడంట, అతడి సరిహద్దులు విశాలపరచబడ్డాయంట. ఏమండి? అలాగున్న మన సహోదరులందరికంటే మనము విశాలపరచబడి మనము అనేక జనులకు మేలు చేసేవారిగా మనము మన సరిహద్దులు విశాలపరచబడినట్లుగా మనము కన్నీటి ప్రార్థన చేసుకోవాలి. ఆఖరి మాట, 7వ మాట, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనం. ఇజ్రాయేలీలను తరుముకుంటూ వస్తున్నారు ఫరో సైన్యం. ఏమండి? ఫరో సైన్యం ఏం చేస్తున్నారు? తరుముకుంటూ వస్తున్నారు. ఎర్ర సముద్రంలో మధ్యలో ఉన్నారు. వీళ్ళు ఎర్ర సముద్రం మధ్యలో ఉన్నారు, వాళ్ళు ఎర్ర సముద్రం మధ్యలో ఉన్నారు. వీళ్ళని తరుముతూ వాళ్ళు వస్తూ ఉన్నారు. ఆ సముద్రం మధ్యలోనే ఇశ్రాయేలు అందరూ దేవునికి మొర్ర పెట్టారంట. ఏమని? ప్రభువా, 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని తరుముకుంటూ వస్తున్నారు. మరలా మేము వాళ్ళకి బానిసలైతే ఇక మా జీవితం వేస్ట్ ప్రభువా కాపాడు ప్రభువా అని మొత్తం ఇశ్రాయేలు అందరూ మొరపెట్టారంట. వారి మొరను ఆలకించిన దేవుడు అదే సముద్రంలో వాళ్ళేమో 6 నెలల మీద నడుస్తున్నారు. అదే సముద్రంలో వాళ్ళనేమో ముంచేశాడు దేవుడు. మొత్తం మునిగిపోయారు, చచ్చిపోయారు. వాళ్ళ కన్నులతో చూస్తుండగానే ఒక్కడు కూడా ఐగుప్తీయుడు ఫరో సైన్యం లేకుండా సముద్రంలో రథాలతో పాటు మునిగిపోయి చచ్చిపోయారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన శత్రువులు ఇక మనకి కనబడకుండా, ఇక జీవితంలో ఎప్పుడు మనకి వాళ్ళ నుంచి అపాయము లేకుండా, ఐగుప్తీయులు అంటే లోకం, ఐగుప్తులు అంటే ఐగుప్తులు కాదు, ఫరో అంటే ఫరో కాదు. ఐగుప్తులు అంటే ఏంటండి? లోకం, లోక ఆశలు, లోక ఆకర్షణలు, లోక సాంప్రదాయాలు, లోక ఆచారాలు, ఇవన్నీ మనలను వెంబడించకుండా, మనలను కబలించకుండా, మనలను మరలా బానిసలుగా చేయకుండా ఈ లోక సంప్రదాయాలు, లోక ఆచారాలు, లోక ఆకర్షణలు, లోక స్నేహాలు ఇవన్నీ సముద్రంలో ముంచి వేయబడినట్లుగా కన్నీటి ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక వ్యక్తి కనాను దేశం వైపు నడిపించబడాలంటే, ఒక వ్యక్తికి పరలోక రాజ్యానికి సిద్ధపడాలంటే, ఒక వ్యక్తి అరణ్య యాత్రలో కొనసాగాలంటే ఈ లోకం, ఈ స్నేహాలు, ఈ యొక్క ఆకర్షణలు ఉంటే వెళ్ళాడు. అవి వారిని కబలించేస్తాయి, వారిని బానిసలుగా చేసేస్తాయి. చాలామంది రక్షణ పొందిన వాళ్ళే కానీ ఆచారాలు మామూలే, అవునా కదా? ప్రార్థనకు వస్తారు కానీ సాంప్రదాయాలు మామూలు, అవునా కదా? ఏమండి? చాలా సంవత్సరాలు సీనియర్లే కానీ అన్నీ పాటిస్తారు, అవునా కదా? సెపరేట్ అండి. మరి ఇంకెందుకు? ఇంక నువ్వు ప్రయాణం, అరణ్య ప్రయాణం ఏం చేస్తున్నావు? పరలోక రాజ్యానికి ఎక్కడ సిద్ధపడుతున్నావు? ఏమీ లేదు, ఉత్తిది. అందరితో పాటు వస్తాడు, కాసేపు కూర్చుంటే వెళ్ళిపోతాడు, అంతే, అన్నీ మామూలే. మనము దేవునితో అరణ్య యాత్రలో కొనసాగుతూ కనాను దేశాన్ని స్వాధీనపరుచుకున్నట్లుగా, పరలోక రాజ్యం చేరినట్లుగా మన ఆత్మీయ యాత్ర కొనసాగటానికి ఈ యొక్క లోకం ఆటంకం, లోక స్నేహాలు ఆటంకం, లోక సాంప్రదాయాల ఆటంకం, లోక ఆచారాల ఆటంకం. అవి మనల్ని కబలించేస్తాయి. అవి సముద్రంలో ముంచి వేయబడిక మనకు కనబడకుండానట్లుగా, శాశ్వతంగా అవి నాశనం అయిపోయేటట్లుగా మన జీవితంలోకి రాకుండా మనము కన్నీటి ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు మనం పరలోక రాజ్యానికి సిద్ధపరచబడగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాగున్న 7 విషయాలు మనము కన్నీటి ప్రార్థనలు చేసుకుంటూ పరలోక రాజ్యానికి సిద్ధపడుటకు సహాయపడే విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేశారు. కాబట్టి మనం ఎందుకు కన్నీటి ప్రార్థన చేయాలి? ఆత్మీయ నాయకులు అనగా దైవ సేవకుల కుటుంబం కోసం, వారి యొక్క పిల్లల కోసం ప్రార్థించినప్పుడల్లా కన్నీళ్లతో మొదటి పాయింట్గా దైవ సేవకుల కోసం మనం కన్నీటి ప్రార్థన చేయాలి, వారి యొక్క ప్రయాణాల కోసం మొత్తం అంతా. రెండవది, శత్రువులు. యాకోబు యొక్క అన్నగారే శత్రువు, చంపటానికి సిద్ధంగా ఉన్నాడు. కన్నీటి ప్రార్థన మరణం నుంచి తప్పించింది. కన్నీటి ప్రార్థన అతడిని ఆశీర్వాదం వైపు నడిపించిందని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. మూడవది, మందిరంలో ఆహారం ఉన్నట్లుగా, నైవేద్యం, పానార్పణ ఉన్నట్లుగా మన యొక్క పరిసర ప్రాంతాలు పచ్చగా సమృద్ధిగా పురుగుల బారిన పడకుండా అభివృద్ధిలో ఉన్నట్లుగా మనం దేవుని మందిరాన్ని పట్టించుకునేటట్లుగా కన్నీటి ప్రార్థన చేయాలి. 4వది, పిల్లల కోసం, యవనస్తుల కోసం. 5వది, శుద్ధీకరించుకోవడం కోసం, పాపాలు ఒప్పుకొని. 6వది, మనం విస్తరించబడటం కోసం. 7వది, ఏమండి, ఆ యొక్క లోక ఆచారాలు, సంప్రదాయాలు సముద్రంలో మునిగిపోవాలి.
మనం కనాను దేశం వైపు నడిపించబడాలి. అలాగున కన్నీటి ప్రార్థనలు చేసుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సిద్ధపరచును గాక.